బయట కొన్ని మసాలా ఓట్స్ కన్నా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తుంటాను. ఓట్స్తో పాలు ఓట్స్ రకంగా లేకపోతే ఇలా మసాలా ఓట్స్ లాగా చేసేస్తాను. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. దానికోసం అయితే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని మనకు నచ్చిన కూరగాయల ముక్కలన్నీ వేసుకోవచ్చు. నేనైతే చూసారు కదా ఏం వేసాను. తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా వేగిపోయాక టమాటాలు ఒక 4 వేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు వేస్తున్నాను కదా, మధ్యలో గ్యాప్ ఇచ్చి టమాటా పెట్టుకొని పైన సాల్ చల్లుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి టమాటాలు. ఇది టెక్నిక్ అనేది మా ఆయన దగ్గర నుండే నేర్చుకున్నాను. ఆయన వంట చేసేటప్పుడు ఇలానే చేస్తాడంట. తర్వాత దాంట్లో మనము కారం, నెల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తర్వాత టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని దీన్ని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఓట్స్కి 1 కప్పు ఓట్స్కి మాత్రం 3 కప్స్ వరకు వాటర్ అయితే పడుతుంది మనకి. వాటర్ మారిపోయాక ఓట్స్ మాత్రం వేసుకుంటూ వెంటనే కలుపుకోవాలి, లేకపోతే గడ్డ గడిపోతుంది. తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి. ఒక 10 మినిట్స్లో మనకు ఓట్స్ అనేది ప్రిపేర్ అయిపోతాయి. మనకు కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటేనే బాగుంటుంది. చివరిలో కొత్తిమీరాకు వేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అబ్బా అంటారు, అంత టేస్ట్ బాగుంటుంది బయట కొనే ఓట్స్ కన్నా. ఇంకేది నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్.